బావిలో వ్యాపారం. ఎండాకాలం తీవ్రంగా మండిపోతుంది. ఆ పక్షుల గ్రామంలో ఎండల వేడికి పంటలన్నీ మాడిపోయాయి. కూరగాయలు పండించడం కష్టమైపోయింది. దాంతో ఊరిలో ఎవరూ కూరగాయలు పండించడం మానేశారు. ఎవరికి కూరగాయలు కావాలన్నా సిటీకి వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ వాతావరణం చూసి చిచ్చుకాకి బుర్రలో ఒక స్వార్థపూరితమైన ఆలోచన మెదిలింది. చిచ్చుకాకి తన ఇంటి వెనకాలున్న ఖాళీ స్థలాన్ని చూస్తూ తనలో తాను, ఆ ఊళ్ళో ఎవరు కూరగాయలు పండించడం లేదు. సిటీకి వెళ్ళి తెచ్చుకోవడం అంటే అందరికీ కష్టమే. అదే నేను ఇక్కడ కూరగాయలు పండించి సిటీ నుండి తెచ్చానని చెప్పి అమ్మితే నేను చెప్పిందే రేటు, 2 చేతుల లాభాలు సంపాదించొచ్చు. ఈ ఎండను నాకు అనుకూలంగా మార్చుకోవాలి. చిచ్చుకాకి వెంటనే సిటీకి వెళ్లి కొన్ని టొమాటో, వంకాయ, బెండకాయ విత్తనాలు కొనుక్కొని మరీ వచ్చింది. ఇంటి వెనకాల ఉన్న స్థలంలో విత్తనాలు నాటింది. పక్కనే ఉన్న పాడుపడిన బావిలో అడుగున కొంచెం నీళ్లున్నాయి. వాటిని చేతితో లాగి మొక్కలకు పోసింది. కొన్ని విత్తనాలు మిగిలిపోతే వాటిని నిర్లక్ష్యంగా ఆ బావిలో పడేసింది. అలా కొన్ని రోజులు గడిచాయి. చిచ్చుకాకి కష్టపడి నీళ్లు పోయడంతో మొక్కలు పెరిగి కూరగాయలు కాశాయి. ఎర్రటి టొమాటాలు, నిగనిగలాడే వంకాయలు చూసి చిచ్చుకాకి మురిసిపోయింది. చిచ్చుకాకి సంతోషంగా, అమ్మయ్య, నా కష్టం ఫలించింది. కూరగాయలు భలే కాసాయి. రేపు ఉదయాన్నే వీటిని కోసి మార్కెట్లో అధిక ధరకు అమ్మేస్తాను. ఇక నా పంట పండినట్లే. డబ్బులే డబ్బులు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే బుట్ట పట్టుకుని కూరగాయలు కోద్దామని వెళ్లిన చిచ్చుకాకి షాక్ తగిలింది. ఎండ తీవ్రతకు ఆ మొక్కలన్నీ మాడిపోయి కూరగాయలు వాడిపోయున్నాయి. చిచ్చుకాకి ఏడుస్తూ తల పట్టుకుని, అయ్యో దేవుడా, నా శ్రమంతా వృధా అయిపోయింది. నిన్నటిదాకా పచ్చగా ఉన్న మొక్కలు ఈ ఒక్క రోజులో ఇలా మాడిపోయాయేమిటి? ఈ ఎండ నా ఆశల మీద నీళ్లు చల్లింది. ఈ వాడిపోయిన కూరగాయలు ఎవరో కొనరు. అలా బాధతో కింద కూర్చున్న చిచ్చుకాకి చూపు యాదృచ్ఛికంగా పక్కనే ఉన్న బావిలోకి పడింది. అందులో దృశ్యాన్ని చూసి ఆమెకు నోట మాట రాలేదు. చిచ్చుకాకి బావిలోకి తొంగి చూస్తూ ఆశ్చర్యంగా, అరే, ఇదేమిటి? బావి లోపల టొమాటా, వంకాయ మొక్కలు పచ్చగా పెరిగాయి. వాటికి కూరగాయలు కూడా భలే తాజాగా ఉన్నాయే. ఒక్కటి కూడా వాడిపోలేదు. ఇదెలా సాధ్యం? ఓహో, ఆ రోజు మిగిలిన విత్తనాలు ఇందులో పడేశాను కదా, అవే ఈ మొక్కలు. చిచ్చుకాకి కాసేపు ఆలోచించింది. బావి లోపల వాతావరణాన్ని గమనించింది. చిచ్చుకాకి తనలో తాను, ఆ అర్థమైంది. బావి లోపల సూర్యరశ్మి నేరుగా పడదు కాబట్టి ఎండ వేడి తగలడం లేదు. పైగా అడుగున నీళ్లుండడం వల్ల ఎప్పుడు కొంచెం తేమ ఉంటుంది. అందుకే ఇక్కడ మొక్కలు మాడిపోకుండా తాజాగా పెరిగాయి. భలే ఐడియా. నేను నా కూరగాయల వ్యాపారాన్ని ఈ బావిలోనే చేస్తాను. బయట ఎండలకి ఎలాగో బతకవు. ఈ బావిలో పడేస్తే నేను మహారాణిని అయిపోతాను. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి బావి అడుగున మట్టి పోసి అందులో విత్తనాలు చల్లి కూరగాయలు పండించడం మొదలుపెట్టింది. బావిలో చల్లదనం వల్ల కూరగాయలు బ్రహ్మాండంగా పెరిగాయి. ప్రతిరోజు ఉదయం బావిలో నుండి తాజా కూరగాయలు కోసి బుట్టలో పెట్టుకుని మార్కెట్కి వెళ్లేది. చిచ్చుకాకి మార్కెట్లో గట్టిగా అరుస్తూ, రండి బాబు రండి. ఆ తాజా కూరగాయలు, సిటీ నుండి స్పెషల్ గా తెప్పించిన టమాటాలు, వంకాయలు, రండి కొనుక్కోండి. తుని పిచ్చుక కూరగాయల్ని చూస్తూ ఆశ్చర్యంగా, ఏంటి చిచ్చు, ఈ ఎండల్లో ఇంత తాజా కూరగాయలు ఎక్కడ దొరికాయి నీకు? సిటీలో కూడా ఇంత బాగుండవు కదా, కేజీ ఎంత? చిచ్చుకాకి గర్వంగా, సిటీలో మా బంధువుల దగ్గర ప్రత్యేకంగా పండించినవతోని అందుకే ఇంత ఫ్రెష్ గా ఉన్నాయి. వంకాయలు కేజీ 100 రూపాయలు, టమాటాలు కేజీ 150. చోటు చిలుక షాక్ అయ్యి, ఏంటి 150 రూపాయలా? ఇది మరీ పగటి దోపిడిలాగా ఉంది చిచ్చు. సిటీలో 50 రూపాయలే కదా. చిచ్చుకాకి వెటకారంగా, సిటీకి వెళ్ళి తెచ్చుకోవడానికి బస్సు ఛార్జీలు, టైము అన్నీ లెక్కేసుకుంటే మీకు ఇదే తక్కువ చోటు. అయినా నా దగ్గర ఉన్నవి చాలా స్పెషల్ కూరగాయలు. ఇష్టమైతే కొనుక్కో, లేకపోతే మాని, నాకేం నష్టం లేదు. ఊరిలో వేరే దారి లేక కూరగాయలు దొరక్క తుని, చోటు, మహీగ్రద్ద, లూసిపావురం అందరూ చిచ్చుకాకి అడిగినంత రేటిచ్చి కొనుక్కోక తప్పలేదు. అలా చిచ్చుకాకి కూరగాయలు అమ్ముతూ బోలెడంత డబ్బు సంపాదిస్తుంది. చిచ్చుకాకి రాత్రి ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటూ, ఈ పల్లెటూరు జనాలు చాలా అమాయకులు. బావిలో పండిన కూరగాయలకి సిటీ రేటుకి రెట్టింపు పెట్టి కొంటున్నారు. కానీ ఈ రహస్యం ఎవరికైనా తెలిస్తే నా వ్యాపారం దెబ్బతింటుంది.
రాత్రిపూట ఎలుకలు ఉడతలు ఏమైనా బావిలోకి వెళ్ళి నా కూరగాయలను తినేస్తాయేమో. నేను అక్కడే కాపలా ఉండాలి. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి తన కొడుకు చిన్ను పడుకోగానే మెల్లగా ఇంటి వెనకాలున్న బావిలోకి వెళ్లి అక్కడొక చిన్న మంచం వేసుకుని పడుకోవడం మొదలుపెట్టింది. కూరగాయలకి కాపలాగా ఉంటుందే తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతోంది. ఈ విషయం కొడుకు చిన్నుకి కూడా తెలియదు. అలా కొన్ని రోజులు ఇలాగే గడిచాయి. ఒకరోజు ఊరి మధ్యలో చెట్టు కింద బుజ్జిబిచ్చుక బన్ను చిలుక ఆడుకుంటూ ఉంటారు. అరే పన్నుక, నాకు డౌట్ రా. ఆ చిచ్చు ఆంటీ రోజు సిటీ నుండి కూరగాయ తెస్తున్నానని చెబుతోంది కదా, కానీ సిటీకి వెళ్లే ఒకే ఒక్క బస్సు మన ఊరు నుండి వెళ్తుంది. ఆ బస్సులో చిచ్చు ఆంటీ ఎప్పుడూ కనిపించదు. మరి కూరగాయలు ఎలా తెస్తోందిరా? బన్ను చిలుక ఆలోచిస్తూ, అవును కదా బుజ్జే, నాకు కూడా ఈ మధ్య అదే అనుమానం వస్తుంది. బస్సులో వెళ్ళదు, వేరే వాహనాలు మన ఊరికి రావు. మరి రోజంతా ఫ్రెష్ కూరగాయలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇక్కడేదో మతలబు. అటుగా ఆడుకుంటూ చిన్నుకాకి వస్తాడు. బుజ్జి పన్ను వాడిని పిలుస్తాడు. అరే చినుక, ఇట్రారా. ఒక విషయం అడగాలి. మీ అమ్మ రోజు సిటీకెళ్ళి కూరగాయలు తెస్తుందా? చిన్నుకాకి అమాయకంగా, నాకేం తెలుసు బుజ్జి, మా అమ్మ సిటీకి వెళ్తుందో లేదో నేనెప్పుడూ చూడలేదు. కానీ ఒక వింత జరుగుతోంది. వింత? ఏమిట్రా అదే? ఈ మధ్య మా అమ్మ రాత్రిపూట ఇంట్లో పడుకోవడం లేదురా. నేను ఉదయం నిద్ర లేచేసరికి బయట ఎక్కడి నుండో ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగితే గట్టిగా అరుస్తుంది. సమాధానం చెప్పడం లేదు. నాకే భయంగా ఉంది. బుజ్జి పిచ్చుక కళ్ళు పెద్దవి చేసి, ఓహో, రాత్రిపూట ఇంట్లో ఉండట్లేదా? అయితే పక్కక ఏదో సీక్రెట్ ఉంది. అరే పన్నుక, ఒరే చిన్నుక, నువ్వు ఈ రోజు రాత్రి మనం మీ అమ్మ ఎటు వెళ్తుందో రహస్యంగా వెంబడించి చూద్దాం. అప్పుడే అసలు విషయం బయటపడుతుంది. ఆ రోజు రాత్రి అంతా నిద్రపోయిన తర్వాత చిచ్చుకాకి మెల్లగా ఇంటి తలుపు తీసుకుని బయటకొచ్చింది. బుజ్జి పన్ను చిన్ను ముగ్గురు చీకట్లో దాక్కుని ఆమెను గమనిస్తున్నారు. చిచ్చుకాకి అటూ ఇటూ చూసుకుని ఇంటి వెనకాలన్న బావి దగ్గరికెళ్లి అందులోకి దిగింది. చిన్నుకాకి ఆశ్చర్యంగా గుసగుసలాడుతూ, ఏంట్రా, మా అమ్మ బావిలోకి దిగింది, అక్కడ ఏం చేస్తోంది? పదండి, నెమ్మదిగా వెళ్ళి చూద్దాం. అలా ముగ్గురు బావి దగ్గరికెళ్లి లోపలికి తొంగి చూస్తారు. అక్కడ మంచం వేసుకుని పడుకోడానికి సిద్ధపడుతున్న చిచ్చుకాకిని, ఆమె చుట్టూ పచ్చగా ఉన్న కూరగాయల మొక్కలను చూసి ముగ్గురు షాక్ అవుతారు. బన్ను చిలుక నెమ్మదిగా, బాబాయ్, బావిలో కూరగాయలు పండిస్తోందా మీ అమ్మ? భలే ఐడియాయే. బుజ్జి పిచ్చుక కోపంగా, ఐడియా కాదురా పన్నుక, మోసం. ఇక్కడే పండించి సిటీ నుండి తెచ్చానని చెప్పి మన అమ్మలకి డబుల్ రేటుకి అమ్ముతోంది ఈ పిసినారా ఆంటీ. ఈమె పందారం ఇప్పుడు బయటపడతాను చూడు అంటూ గట్టిగా అరుస్తూ, ఏయ్ చిచ్చు ఆంటీ! చిచ్చుకాకి ఉలిక్కిపడి పైకి చూసి వణుకుతూ, బుజ్జే, బన్ను, మీరక్కడ ఏం చేస్తున్నారా? మేమేం చేస్తున్నామో కాదు, మీరేం చేస్తున్నారా ఆంటీ? సిటీ నుండి తెచ్చానని అబద్ధాలు చెప్పి ఊరి వాళ్ళందరికీ మోసం చేస్తారా? ఇక్కడే ఈ బావిలో పండించి డబుల్ రేట్ కి అమ్ముతారా? ఎంత స్వార్థం ఆంటీ మీకు! అవునంటే మీ మోసం మేం కల్లారా చూసాం. ఉండు, ఇప్పుడే వెళ్ళి పోలీస్ మొన్నగ్రద్ద సార్కి అన్ని చెబుతాం. మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాం. చిచ్చుకాకి భయంతో వణికిపోతూ, అయ్యా వద్దురా బాబు, మొన్నగ్రద్ద సార్కి చెబితే నన్ను జైల్లో వేస్తాడు. నా పరువు పోతుంది, నా వ్యాపారం పాడవుతుంది. దయచేసి ఎవరికి చెప్పకండ్రా. నేను తప్పు చేశాను, అత్యాశకు పోయాను. మీరు తప్పు ఒప్పుకున్నంత మాత్రాన వదిలేయమాంటీ. ఈ విషయం ఊరందరికీ తెలియాల్సిందే. చిచ్చుకాకి బ్రతిమిలాడుతూ, వద్దు బుజ్జి, ప్లీజ్ నా మాట వినండి. ఈసారికి నన్ను క్షమించండి. నేను రేపటి నుండి కూరగాయలు సిటీ రేట్ కంటే తక్కువకి అమ్ముతాను. ఎవరిని మోసం చెయ్యను. నా మీద దయ ఉంచండి. నేను మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను బుజ్జి. బుజ్జి పిచ్చుక కాస్త ఆలోచించి, సరే ఆంటీ, మీరు మాట ఇస్తున్నారు కాబట్టి ఈసారికి వదిలేస్తున్నాం. కానీ రేపటి నుండి రేట్లు తగ్గించకపోతే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు పట్టిస్తాము. గుర్తుంచుకోండి. తప్పకుండా బుజ్జి, రేపటి నుండి నేను సగం రేటుకే అమ్ముతాను. అలా అక్కడి నుండి బొజ్జి పన్ను ఇద్దరూ ఇంటికెళ్ళిపోతారు. చిచ్చు బావి నుండి బయటకొచ్చి చిన్నుతో, ఏరా చిన్నగా, నువ్వేనా వాళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చింది? నా వ్యాపారాన్ని మొత్తం దెబ్బతీసావు కదరా. అమ్మో,
అయినా నువ్వు అందరికి నిజం చెప్పి కొంచెం ఎక్కువ ధరకి అమ్మితే సరిపోయేది కదా. నువ్వే అత్యాశకు పోయావు. నువ్వు చేసే మోసం ఎవరికి తెలియదని నువ్వు అనుకున్నా పైనున్న దేవుడు చూస్తూనే ఉంటాడు. ఇకనైనా తక్కువ ధరలకు అమ్ము, లేదంటే వాళ్ళు పోలీసులకు చెబుతారు అని చెప్పి చిన్ను ఇంట్లోకి వెళ్తాడు. చిచ్చుకాకి బాధపడుతూ అక్కడే కూర్చుంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం మార్కెట్లో చిచ్చుకాకి కూరగాయల దుకాణం ముందు ఊరి పక్షులు క్యూ కట్టాయి. తుని పిచ్చుక పర్సు తీస్తూ, ఏవే చిచ్చు, ఈరోజు వంకాయలు కేజీ ఎంత? అదే 150ఏనా? చిచ్చుకాకి నవ్వుతూ, లేదుతోనే ఈ రోజు నుండి వంకాయలు కేజీ కేవలం 40 రూపాయలు మాత్రమే, టమాటాలు 30 రూపాయలు. చోటు చిలుక షాక్ అయ్యి, ఏమిటి 40 రూపాయలా? నిన్నటి దాకా 150 అన్నావు కదా. రాత్రికి రాత్రి ఏమైంది చిచ్చు? ఇంత రేటు ఎలా తగ్గించావు? మహీకృత ఆశ్చర్యంగా, అవును చిచ్చు, ఎప్పుడు లాభం చూసుకునే నువ్వు ఇలా సగానికి సగం రేటు ఎలా తగ్గించావు? సిటీలో రేట్లు తగ్గాయా ఏంటి? చిచ్చుకాకి కంగారుగా కవర్ చేస్తూ, అవును మహిగారు, సిటీలో రేట్లు బాగా తగ్గిపోయాయి. వాళ్ళు నాకు తక్కువకే ఇచ్చారు, అందుకే నేను మీకు తక్కువకే ఇస్తున్నాను. మీరంతా నా ఊరి వాళ్ళే కదా, మీ దగ్గర నేను ఎక్కువ ఎందుకు తీసుకుంటాను? తీసుకోండి, మీకు కావాల్సినన్ని తీసుకోండి. అమ్మయ్యా, ఈ రోజుతో మా కష్టాలు తీరాయి. బ్రతుకు జీవుడా అని రోజు నీ దగ్గర కొని మా డబ్బులు అయిపోతున్నాయి అనుకున్నాం. సరే, నాకొక 2 కేజీలివ్వు. చిచ్చుకాకి ఎంతో వినయంగా అందరికీ తక్కువ ధరకి కూరగాయలమ్మడం మొదలుపెట్టింది. దూరంగా చెట్టు కింద నిలబడి చూస్తున్న బుజ్జి, బన్ను, చిన్నులు ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు. చూసావా బన్నుక, మన దెబ్బకు చిచ్చు ఆంటీ దారిలోకొచ్చేసింది. అవును బుజ్జే, ఇంకెప్పుడు ఆంటీ మోసం చెయ్యదు. చిచ్చుకాకి తన బావిలో కూరగాయలు పండిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా న్యాయమైన ధరకే అమ్ముకుంటూ తన వ్యాపారాన్ని ప్రశాంతంగా కొనసాగించింది. ఆమె అత్యాశ తగ్గి నిజాయితీగా వ్యాపారం చేయడం నేర్చుకుంది. కాలేజీ ఆవరణలో పెద్ద మర్రి చెట్టు నీడన బుజ్జి, పన్ను, చిన్ను కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పరీక్షలు దగ్గర పడుతూ ఉండడంతో బుజ్జి పుస్తకం తెరిచి చాలా శ్రద్ధగా చదువుకుంటుంది. బన్ను కాలు మీద కాలేసుకుని గాలిలోకి చూస్తూ ఉంటే చిన్ను మాత్రం ఏదో రాసుకుంటున్నాడు. బుజ్జే, ఏంటిది? ఎప్పుడు చూసినా పుస్తకాలేనా? కొంచెం సేపు ఆ చదవడం ఆపి మాతో మాట్లాడొచ్చు కదా. ఫైనల్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది కదా, ఎందుకంత కంగారు పడుతున్నావు? అలా కాదురా పండుగ, ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ నా జీవితంలో చాలా ముఖ్యం. నేను ఎలాగైనా బాగా చదివి ఈ కాలేజ్లోని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. మా అమ్మ నా చదువు కోసం రాత్రి భవళ్ళు ఎంత కష్టపడుతుందో నీకు తెలుసు కదా. అమ్మ కష్టానికి నేనిచ్చే బహుమతి ఈ ఫస్ట్ ర్యాంక్ మాత్రమే. నువ్వెప్పుడూ నీ ఫస్ట్ ర్యాంక్ గురించి మాట్లాడతావు బుజ్జి. నాకు బాగానే చదవచ్చు, కానీ మా అమ్మ ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అయినా సరే నన్ను ఎప్పుడు 2వ స్థానంలోనే ఉంచుతావు. నువ్వు అసలు తగ్గేదే లేదంటావు. కానీ ఈసారి మాత్రం ఎలాగైనా నేనే ఫస్ట్ వస్తాను, చూస్తూ ఉండు. బుజ్జి నవ్వుతూ, అలాగేరా చిన్నుగా, నువ్వు బాగా చదివి ఫస్ట్ వస్తే నాకు కూడా చాలా సంతోషమే. చదువు అనేది ఎవరి సొంతం కాదు కదా. ఎవరు బాగా కష్టపడితే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. నువ్వు కూడా బాగా ప్రయత్నించు. అబ్బా, మీ ఇద్దరు ర్యాంకుల కోల నా వల్ల కావడం లేదు బాబోయ్. నాకు పాస్ మార్కులు వస్తే చాలు. మా అమ్మ నన్ను ఇంట్లో ఉంచుతుంది, లేదంటే ఆ కిరాణా షాప్ లో కూర్చోబెట్టి గింజలు లెక్క పెట్టమంటుంది. అప్పుడే క్లాస్ లీడర్ దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి బుజ్జి ముందు ఆగుతాడు. ఆయాసపడుతూ మాట్లాడతాడు. బుజ్జి, నిన్న ప్రిన్సిపల్ చిచ్చు మేడము ఆఫీస్ రూమ్ కి అర్జెంటుగా రమ్మన్నారు. ఏదో చాలా ముఖ్యమైన పనంట, త్వరగా వెళ్ళు. నాన్న, ప్రిన్సిపల్ మేడం నన్ను ఎందుకు పిలుస్తారు? నేనేమైనా తప్పు చేశానా? సరేరా పండుగ, నేను వెళ్ళి మేడంని కలిసి వస్తాను. మీరిక్కడే ఉండండి. నువ్వే తప్పు చేయవులే బుజ్జే. బహుశా నీకేదైనా స్పెషల్ అవార్డు ఇవ్వడానికి పిలిచారేమో. వెళ్ళు వెళ్ళు. బుజ్జి మెల్లిగా భయపడుతూ ప్రిన్సిపల్ చిచ్చుకాకి ఆఫీస్ రూమ్ లోకి అడుగు పెడుతుంది. చిచ్చుకాకి సీరియస్ గా పెద్ద ఫైల్స్ చూస్తూ ఉంటుంది. ఆమె ముఖం చాలా కఠినంగా కనిపిస్తుంది. మేడం, నన్ను క్లాస్ లీడర్ రమ్మన్నాడని వచ్చాను మేడం. ఏమైనా పనుందా మేడం? చిచ్చుకాకి ఫైల్ పక్కన పెట్టి తీవ్రంగా చూస్తూ, రా బుజ్జిరా, కూర్చో. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ ఫైనల్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా. నీ కాలేజీ ఫీజు మొత్తం ఇంకా పెండింగ్ లోనే ఉందని అకౌంట్స్ వాళ్ళు చెప్పారు.
బుజ్జి ఆందోళనగా, అయ్యో మేడం, మా అమ్మ ప్రతి నెల మా ఫ్రైడ్ రైస్ షాప్ లో వచ్చిన లాభాల నుండి కొంచెం కొంచెం కట్టుంది కదా మేడం. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? చిచ్చుకాకి వ్యంగ్యంగా నవ్వుతూ, ఆ, కొంచెం కొంచెం కడితే కుదరదు బుజ్జి. పరీక్షలు రాయాలంటే కాలేజీ రూల్స్ ప్రకారం పెండింగ్ లో ఉన్న మొత్తం ఫీజు ఇప్పుడే కట్టాలి. నీ ఫీజు బ్యాలెన్స్ అక్షరాల 1,00,000 రూపాయలు. బుజ్జి షాక్ అవుతూ సీట్లో నుండి లేచి, ₹1,00,000 మేడం, అంత డబ్బు మా అమ్మ ఎలా కట్టగలదు మేడం? మాది చాలా చిన్న ఇల్లు. అమ్మ ఒక చిన్న ఫ్రైడ్ రైస్ షాప్ నడుపుతోంది. రోజువారీ ఖర్చులకి కష్టంగా ఉంది. దయచేసి పరీక్షలు అయ్యాక కట్టడానికి పర్మిషన్ ఇవ్వండి మేడం. చిచ్చుకాకి కోపంతో, నో ఛాన్స్ బుజ్జి. రూల్స్ అందరికి ఒకేలా ఉంటాయి. రేపు సాయంత్రం లోపు ₹1,00,000 రూపాయలు కడితేనే నిన్ను ఎగ్జామ్ హాల్లోకి రానిస్తాను. లేకపోతే నీ పేరు కాలేజీ నుండి తీసేస్తాను. నువ్వు ఎంత టాపర్ అయినా నాకు అనవసరం. డబ్బు ముఖ్యం. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. బుజ్జి కళ్ళల్లో నీళ్లతో ఏడుస్తూ పరిగెత్తుకుంటూ ఇంటికెళ్తుంది. ఇంట్లో వంటగదిలో పొయ్యి ముందున్న తన తల్లి తుని పిచ్చుక దగ్గరికి వెళ్లి గట్టిగా హత్తుకుని పోరున ఏడుస్తుంది. తుని పిచ్చుక కంగారుగా చేతిలో గరిటె పక్కన పెట్టి, ఏమైంది బుజ్జి? ఎందుకలా ఏడుస్తున్నావు తల్లి? కాలేజీలో ఎవరైనా ఏమైనా అన్నారా? నీకు ఒంట్లో బాలేదా? బుజ్జి ఏడుస్తూ, అమ్మా, ప్రిన్సిపల్ చిచ్చు మేడం నన్ను ఆఫీస్ కి పిలిచిందమ్మా. మన కాలేజీ ఫీజు ₹1,00,000 పెండింగ్ ఉందంట. రేపు సాయంత్రం లోపు ఆ ₹1,00,000 కట్టకపోతే నన్ను ఎగ్జామ్స్ రాయనివ్వనని, కాలేజీ నుండి పేరు తీసేస్తానని చెప్పిందమ్మా. ₹1,00,000? దేవుడా, మన ఫ్రైడ్ రైస్ షాప్ లో రోజుకి ₹100 మిగలడమే కష్టంగా ఉంది. అలాంటిది ఒకేసారి ₹1,00,000 నేను ఎక్కడి నుండి తీసుకురావాలి బుజ్జి? మన స్థలం అమ్మేద్దామన్నా ఇంత త్వరగా ఎవరు కొంటారు? అవునమ్మా, నాకు చాలా భయంగా ఉంది. నేను రాత్రింబవళ్ళు కష్టపడి చదివిన చదువంతా వృధా అయిపోతుందా అమ్మా? నేను పరీక్షలు రాయలేనా? తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, నువ్వేడవకు బుజ్జి. నీ చదువు ఆగిపోవడానికి నేను అస్సలు ఒప్పుకోను. మన ఊర్లో ఎవరిని అడిగినా అంత పెద్ద మొత్తం ఇవ్వలేరు. కానీ నాకు తెలిసిన ఒకే ఒక్క ధనవంతురాలు మహిగ్రద్దుంది. ఆమె దగ్గరికి వెళ్లి ఎలాగైనా అప్పు అడుగుతాను. వద్దమ్మా, మహి ఆంటీ చాలా కఠినమైంది. ఆమె దగ్గరికి వెళ్తే ఏదైనా సమస్య వస్తుందేమో. ఆమె వడ్డీలు చాలా ఎక్కువగా ఉంటాయట. తప్పదు బుజ్జి. నీ భవిష్యత్తు కోసం, నీ ఫస్ట్ ర్యాంక్ కల కోసం నేను ఎంతటి రిస్క్ అయినా చేస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు. నేను వెళ్లి మహిగారిని కలిసొస్తాను. తుని పిచ్చుక ఆందోళనతో మహిగ్రద్ద ఇంటికి వెళ్తుంది. మహిగ్రద్ద తన పెద్ద సోఫాలో కూర్చొని స్ట్రాంగ్ కాఫీ తాగుతూ ఉంటుంది. తుని చేతులు జోడించి నిలబడుతుంది. మహిగారు, నమస్కారమండి. నా కూతురు పుచ్చి చదువు కోసం మీ సహాయం కావాలి. మీరు కాదనకుండా సహాయం చేయాలి. మహిగ్రద్ద గర్వంగా చూస్తూ, ఏంటి తుని, ఈ సమయంలో నా దగ్గరకు వచ్చావు? విషయమేమిటో త్వరగా చెప్పు. నాకు చాలా పనులున్నాయి. టైం వేస్ట్ చెయ్యకు. నా కూతురి పుచ్చి కాలేజీ ఫీజు ₹1,00,000 రేపటిలోపు కట్టాలంటండి. లేకపోతే తనని పరీక్షలు రాయనివ్వనని చిచ్చు మేడం చెప్పారు. దయచేసి నాకు ₹1,00,000 అప్పుగా ఇవ్వండి. నా ఫ్రైడ్ రైస్ షాపులో వచ్చే లాభాలతో ప్రతి నెల వడ్డీతో సహా తిరిగిచ్చేస్తానండి. మహిగ్రద్ద నవ్వుతూ, ₹1,00,000? నీ చిన్న హోటల్ ఆదాయంతో నా ₹1,00,000 ఎప్పటికి తీరుస్తావు తుని? సరే, నేను డబ్బులు ఇస్తాను. కానీ నాదొక కండిషన్. ఒకవేళ నువ్వు అనుకున్న సమయానికి డబ్బులు తిరిగి ఇవ్వకపోతే నీ ఫ్రైడ్ రైస్ హోటల్ ని నా పేరు మీద రాసివ్వాలి. దీనికి ఒప్పుకుంటేనే డబ్బులు ఇస్తాను. ఇప్పుడే సంతకం పెట్టు. తుని పిచ్చుక బాధగా ఆలోచిస్తూ, నా కూతురి జీవితం కంటే నాకేది ముఖ్యం కాదు మహి గారు. మీ కండిషన్ కి నేను ఒప్పుకుంటున్నాను. ఆ పత్రాల మీద నేను ఇప్పుడే సంతకం పెడతాను. దయచేసి డబ్బులు ఇవ్వండి. మహిగ్రద్ద దగ్గర డబ్బులు తీసుకుని తుని వెంటనే కాలేజీకెళ్లి ఫీజు కట్టి రసీదు తీసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం పరీక్ష రాయడానికి బుజ్జి ఎంతో సంతోషంగా కాలేజీకి వెళ్తుంది. కాని క్లాస్ రూమ్ తలుపు దగ్గర లూసీ పౌరం టీచర్ ఆమెను ఆపుతుంది. ఆగు బుజ్జి, నువ్వు క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. వెనకెళ్ళు. బుజ్జి ఆశ్చర్యంగా, ఎందుకు లూసీ టీచర్? నిన్ననే మా అమ్మ ఫీజు ₹1,00,000 మొత్తం కట్టేసింది కదా. ఇదిగోండి, రసీదు కూడా ఉంది, చూసుకోండి. నాకు ఆ రసీదులతో సంబంధం లేదు బుజ్జి. ప్రిన్సిపల్ చిచ్చు మేడం నిన్ను లోపలికి రానివ్వద్దని నాకు ఆర్డర్ వేశారు. నువ్వు వెంటనే వెళ్ళి ఆమెను కలుసుకో.
బుజ్జి కంగారుగా ఏడుస్తూ ప్రిన్సిపల్ ఆఫీసులోకి పరిగెత్తుకెళ్తుంది. మేడం, లూసీ టీచర్ నన్ను క్లాస్ రూమ్ లో వెళ్ళనివ్వడం లేదు. మా అమ్మ నిన్ననే ₹1,00,000 ఫీజు మొత్తం కట్టేసింది కదా మేడం. ఎందుకు నన్ను ఆపుతున్నారు? ఇదిగోండి రసీదు. చిచ్చుకాకి కోపంతో రసీదును విసిరేస్తూ, నోర్మయ్యి బుజ్జి, మీ అమ్మ కట్టింది దొంగ రసీదు. మా అకౌంట్ లో ₹1 కూడా జమ కాలేదు. పైగా నువ్వు ఈ కాలేజీలో ఉండడానికి అర్హురాలివి కావు. మీ అమ్మ నాటకాలు నా దగ్గర సాగవు. నిన్ను కాలేజీ నుండి సస్పెండ్ చేస్తున్నారు. వెంటనే బయటికి నడు. బుజ్జి ఏడుస్తూ ప్రాధేయపడుతూ, అయ్యో మేడం, అలా అనకండి. మా అమ్మ నిజంగానే డబ్బులు కట్టింది. ఈ ఒక్కరోజు నన్ను పరీక్ష రాయనివ్వండి మేడం. నా జీవితం పాడైపోతుంది. ప్లీజ్ మేడం. సెక్యూరిటీ, ఈ పిల్లని కాలేజీ గేట్ బయటికి నెట్టేయండి. ఇకపై ఈమెను కాలేజీ లోపలికి రానివ్వద్దు. బుజ్జి ఎంతో దుఃఖంతో ఏడుస్తూ తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంట్లో ఉన్న తునికి జరిగిందంతా చెబుతుంది. బుజ్జి పూర్ణ ఏడుస్తూ, అమ్మా, చిచ్చు మేడం నన్ను కాలేజ్ నుండి బయటికి గంటించేసిందమ్మా. మనం కట్టిన డబ్బులు దొంగవని అబద్ధం చెప్పి నన్ను పరీక్ష రాయకుండా ఆపేసింది. నా చదువు నాశనం అయిపోయిందమ్మా. తుని పిచ్చుక ఏడుస్తూ కూతుర్ని ఓదారుస్తూ, ఎంత దారుణం బుజ్జి, మనల్ని ఇంతలా మోసం చేస్తుంది ఆ చిచ్చు మేడం. నా కష్టార్జితం అంతా పోయింది. నీ పరీక్షలు కూడా పోయాయి. ఇప్పుడు మనం మహీకృతకు అప్పు ఎలా తీర్చాలి? అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఉదయం మహీకృత చాలా మంది పక్షులను వెంట పెట్టుకుని తుని ఇంటి ముందుకొచ్చి గట్టిగా అరుస్తుంది. తుని, బయటికి రా, నీకిచ్చిన సమయం అయిపోయింది. నా ₹1,00,000 వడ్డీతో సహా ఇప్పుడే నాకివ్వాలి. లేకపోతే నీ ఫ్రైడ్ రైస్ హోటల్ ని ఖాళీ చేసి తాళాలు నా చేతిలో పెట్టు. తుని పిచ్చుక కన్నీళ్లతో బయటకొచ్చి, మహి గారు, దయచేసి నన్ను క్షమించండి. కాలేజీలో చిచ్చు మేడం మమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు. మా హోటల్ని మాత్రం లాక్కోకండి. మేము రోడ్డున పడిపోతాం. నాకు ఆ సాకులొద్దు తుని. ఒప్పందం ప్రకారం నీ హోటల్ నా సొంతం. ఇప్పుడే ఆ తాళాలు నాకు ఇవ్వాలి, లేదంటే సామాన్లు బయట పడేస్తాను. అప్పుడే బుజ్జి ధైర్యంగా ముందుకొచ్చి మహీకృత ముందు నిలబడుతుంది. మహి ఆంటీ, దయచేసి మా మాటను వినండి. మా అమ్మని ఇలా అందరి ముందు అవమానించకండి. మాకు సరిగ్గా 1 నెల రోజుల సమయం ఇవ్వండి. మేము ఎలాగైనా కష్టపడి మీ ₹1,00,000 తిరిగిచ్చేస్తాము. మహీకృత ఆలోచిస్తూ, సరే బుజ్జి, నువ్వు అడిగావు కాబట్టి ఈ 1 నెల సమయం ఇస్తున్నాను. కానీ 30 రోజుల తర్వాత కనుక నా డబ్బులు నాకు రాకపోతే నేనే స్వయంగా వచ్చి మీ హోటల్ని రాసి తీసుకుంటాను. గుర్తుపెట్టుకోండి మరి. మహీకృత అక్కడి నుండి వెళ్లిపోతుంది. తుని చాలా దిగులుగా అరుగు మీద కూర్చుంటుంది. బుజ్జి, నెల రోజుల ₹1,00,000 ఎలా సంపాదిస్తాం తల్లి? మన ఫ్రైడ్ రైస్ షాప్ కి అసలు జనాలు రావడమే లేదు. అంత డబ్బు రావడం అసాధ్యం. అధైర్యపడకమ్మా. నేను చదువుకున్న చదువు ఇప్పుడు మన కష్టాలు తీర్చడానికి ఉపయోగపడాలి. మనం మన షాప్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలి. ఈ ఫ్రైడ్ రైస్ అందరూ అమ్ముతూ ఉంటారు, అందుకే మనకి గిరాకీ లేదు. కొత్తగా అంటే ఏం చేద్దాం బుజ్జి? మనకు వేరే వంటలు రావు కదా. నువ్వు పోయి దగ్గర ఉండమ్మా. నేను నా మొబైల్లో సిటీలో ఫేమస్ అయిన వంటకాల గురించి రీసెర్చ్ చేస్తాను. బుజ్జి తన మొబైల్లో వెతుకుతూ ఉండగా ఆమెకు నూడిల్స్ తయారు చేసే విధానం కనిపిస్తుంది. బుజ్జి ఉత్సాహంగా, అమ్మా, ఇది చూడు. ఈ వంటకం పేరు నూడిల్స్ అంట. సిటీలో జనాలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. సన్నగా దారాల్లో ఉండే నూడిల్స్ ని కూరగాయలు సాస్ లో వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తారు. దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. మన ఊరిలో ఎవరూ దీన్ని అమ్మడం లేదు. మనం దీంతోనే వ్యాపారం మొదలు పెట్టాం. కానీ బుజ్జి, అది ఎలా చేయాలో మనకి తెలియదు కదా. సామాన్లు ఎక్కడ దొరుకుతాయి? నేను మొబైల్లో చూసి నీకు నేర్పిస్తానమ్మా. మనం రేపటి నుండి మన ఫ్రైడ్ రైస్ షాప్ ని నూడిల్స్ పాయింట్ గా మారుద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం నుండే బుజ్జి తుని కలిసి తాజా కూరగాయలు నూడిల్స్ ప్యాకెట్లు తీసుకునొచ్చి షాప్ సిద్ధం చేస్తారు. సాయంత్రం వేళ వర్షం సన్నగా కురవడం మొదలవుతుంది. బుజ్జి కడాయిలో నూడిల్స్ ని సాసులు వేసి వేయిస్తుంటే ఆ వచ్చే సువాసన చుట్టుపక్కలంతా వ్యాపిస్తుంది. బన్ను వాళ్ళమ్మ చోటు చిలుక అటుగా వెళ్తూ ఆ వాసనకు ఆగిపోతారు. అమ్మా చూడు, బుజ్జి వాళ్ళ షాప్ నుండి ఎంత మంచి సువాసన వస్తుందో. నాకెప్పుడు ఇలాంటి స్మెల్ రాలేదు. ఇదేదో కొత్త వంటకం చేస్తున్నట్టున్నారు.
అవును బండు, నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. తుని, ఏంటి ఈ రోజు ఏదో కొత్తగా వండుతున్నావు? సువాసన అదిరిపోయింది. బుజ్జి నవ్వుతూ రండి చోటు ఆంటీ, రండ్రా పనుక. ఇదిగో, ఇది సిటీలో చాలా ఫేమస్ అయిన నూడిల్స్. చాలా రుచిగా ఉంటాయి. ఈ వర్షంలో వేడి వేడిగా తింటే భలే ఉంటుంది. ఒకసారి రుచి చూడండి. బన్ను తొందరగా తింటూ వావ్, బుజ్జి, ఏంటిది ఇంత అద్భుతంగా ఉంది? సన్నటి నూడిల్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. ఆ స్పైసీ టేస్ట్ చాలా బాగుంది. అమ్మా, నువ్వు కూడా తిను, చాలా బాగుంది. చోటు చిలుక రుచి చూసి నిజంగా తోని చాలా అద్భుతంగా ఉంది. మన ఊర్లో ఇంతవరకు ఇలాంటి రుచి నేనెప్పుడు చూడలేదు. రోజు ఈ వర్షంలో వేడి వేడిగా తినడానికి జనాలు ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తారు. నీ కష్టాలు తీరిపోతాయి చూడు. చోటు బన్ను చెప్పిన మాటలతో ఊరి పక్షులన్నీ మెల్లగా నూడిల్స్ షాప్ దగ్గరికి రావడం మొదలుపెట్టాయి. చల్లటి వర్షంలో వేడి వేడి నూడిల్స్ తినడానికి జనాలు క్యూ కట్టారు. లూసీ పౌడం క్యూలో నిలబడి, తుని, నాకు 2 ప్లేట్లు నూడిల్స్ పార్సిల్ కట్టు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ వాసన చూసి నన్ను త్వరగా తీసుకురమ్మని పంపించారు. ఇదిగోండి లూసీ గారు, వేడి వేడి నూడిల్స్. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడి తగ్గించకుండా త్వరగా తీసుకెళ్ళండి. రోజు రోజుకు బుజ్జి నూడిల్స్ కి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. వర్షం పడుతున్న కొద్దీ జనాలు గొడుగులేసుకుని మరి నూడిల్స్ కోసం లైన్లో నిలబడేవారు. బుజ్జి స్వయంగా నూడిల్స్ వేస్తూ కస్టమర్లని ఆకట్టుకుంది. కేవలం 20 రోజుల్లోనే వాళ్ళ దగ్గర ₹1,00,000 కంటే ఎక్కువ డబ్బు జమైంది. ఇక 30వ రోజు మహిగ్రద్ద తన పత్రాలతో తుని ఇంటికొచ్చింది. తుని, 30 రోజులు పూర్తయ్యాయి. నా ₹1,00,000 ఇస్తావా, లేక ఈ రోజే నీ హోటల్ రాసిస్తావా? బుజ్జి నవ్వుతూ ముందుకొచ్చి, మహి ఆంటీ, మీరు పత్రాలు తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఇదిగోండి, మీ ₹1,00,000 మొత్తం లెక్క పెట్టుకోండి. మేము అనుకున్న సమయానికి మీ అప్పు తీర్చేశాము. మహిగ్రద్ద షాక్ అవుతూ డబ్బులు తీసుకొని, ₹1,00,000? కేవలం నెల రోజుల్లో ఇంత డబ్బు ఎలా సంపాదించవుతుని? ఇది అసాధ్యం. మీరు నాకెక్కడో దొంగతనం చేసి తెచ్చినట్లున్నారు. తుని పిచ్చుక గర్వంగా కూతురి వైపు చూస్తూ, ఇదంతా నా కూతురు పుచ్చి వల్లే సాధ్యమైంది మహి గారు. తను చదువుకున్న చదువు తనకి సమయస్ఫూర్తిని ఇచ్చింది. కొత్తగా ఆలోచించి నూడిల్స్ వ్యాపారం మొదలుపెట్టింది. మా కష్టాలన్నీ తీరిపోయాయి. మహిగ్రద్ద సిగ్గుపడుతూ, నన్ను క్షమించు తుని. మీ కష్టాన్ని చూసి నేను మోసం చెయ్యాలనుకున్నాను, కానీ బుజ్జి నిజంగా చాలా గొప్ప పిల్ల. మీ నిజాయితీ ముందు నా డబ్బు ఓడిపోయింది. ఇక ఉంటాను. మహిగ్రద్ద అక్కడి నుండి వెళ్లిపోతుంది. తుని కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరుగుతాయి. తుని పిచ్చుక బుజ్జిని దగ్గరికి తీసుకుంటూ, బుజ్జి, నా భారం మొత్తం దించేశావు తల్లి. నిన్ను చదివించలేకపోయానని నేను ఎంతో బాధపడ్డాను, కానీ ఈ రోజు నా పక్కన నిలబడి నా కష్టాన్ని పంచుకున్నావు. బుజ్జి నవ్వుతూ తుని కన్నీళ్లు తుడుస్తూ, కాలేజీ చదువులు మాత్రమే జీవితం కాదమ్మా. ఆ చిచ్చు మేడం లాంటి స్వార్థపరుల దగ్గర చదవడం కంటే నీ పక్కన నిలబడి నీకు సహాయం చేయడంలోనే నాకు నిజమైన ఆనందం ఉంది. ఇకపై నేను ఆ కాలేజీకి వెళ్ళనమ్మా. నీతో పాటే ఉంటూ మన నూడిల్స్ వ్యాపారాన్ని ఇంకా పెద్దగా చేస్తాను. బయట వర్షం కురుస్తూ ఉండగా బుజ్జి ఎంతో సంతోషంగా కడాయి పట్టుకొని కస్టమర్ల కోసం వేడి వేడి నూడిల్స్ వేయడం మొదలుపెట్టింది. తుని ఆమెను చూస్తూ ఆనందంగా నవ్వింది. రండి అందరూ, వేడి వేడి నూడిల్స్ రెడీగా ఉన్నాయి. హాయిగా తినండి. ఇక ఆ రోజు నుండి తుని పుచ్చిలు ఎంతో సంతోషంగా, గౌరవంగా తమ నూడిల్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఎలాంటి ఆందోళన లేకుండా హాయిగా జీవిస్తారు.